హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాన్ని. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అండ్ మీకు తమ్నేల్ బట్టి అండ్ ఆల్సో ఇలా స్టేషన్ చూసి అర్థమైపోయి ఉంటుంది నేను ఊరికి వచ్చేసా. అండ్ మీ అందరికీ తెలుసు మా ఊరు అనకాపల్లి అనమాట, మా నేటివ్ ప్లేస్. ప్రవీణ్ది కానీ నాది కానీ నేటివ్ ప్లేస్ అనకాపల్లి. సో ఇక్కడికి వచ్చేసాము సడన్గా, ఎందుకంటే నాకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఇంజెక్షన్ ఒకటి ఉంది, అది వేయించుకోవాలి. అండ్ ఆల్సో బుట్టి ఉంది, బుట్టి ఇవ్వాలి మా అత్త వాళ్ళకి. అండ్ ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి చిన్న చిన్న వాళ్ళు. అండ్ వినాయక చవితి కూడా ఉంది కదా, వినాయక చవితి ఇక్కడే చేసుకుందామని. తర్వాత మేము వచ్చిన వెంటనే మమ్మీ అయితే కట్టెల పొయ్యి ముట్టిస్తుంది. చలికాలంలో మాత్రమే పొయ్యి ముట్టిస్తుంది అనమాట, చలికాలంలో వర్షాకాలంలో సంక్రాంతి వరకు ముట్టిస్తుంది, ఎండాకాలంలో మాత్రం క్లోజ్ చేసేస్తుంది పొయ్యి మొత్తం. తర్వాత గోంగూర కుక్ చేస్తుంది. నేను ముందు రోజు చెప్పా గోంగూర చేయమని చెప్పి, నువ్వుల నూనె అది వేసి, అందువల్ల నా కోసం గోంగూర కుక్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత మా నాన్న నన్ను చూసిన వెంటనే కొన్ని మాట్లాడింది, అదేంటనేది చూసేద్దాం. ఇగో కదులుతుంది. పొద్దున్న 5 ఏ 5 నెలలు వచ్చింది, తెలిసిందా? తెలిసింది. 9 పూర్తి కావాలా? 9 నెలలు పూర్తిగా అవుతాయి మరి. 5 నెలలు అన్నావు. 5 నెలల ఇంజక్షన్ ఉంది, అందుకే వచ్చాను. వెళ్ళిపోతా. ఆడు స్కూల్లో ఉన్నాడుగా, స్కూల్లో ఉన్నాడు వాడు. అన్నం తినేసావా? కూర్చో. మా ఆయన నేను వచ్చాం. వినాయక చవితి వరకు ఉంటా. ఇప్పుడు వెళ్ళిపోతా. ఇప్పుడు కూర్చోయే. మా నాన్న మాటలు చూశారు కదా, సో ఎందుకు వచ్చావు, ఇప్పటి నుంచి డెలివరీకి వచ్చేసావా అన్న కాన్సెప్ట్లో అడుగుతుంది అనమాట. బట్ నేనేంటంటే వినాయక చవితికి అండ్ ఇంజెక్షన్ గురించి అండ్ ఇలా బుట్టి ఇవ్వటానికి వీటన్నిటికీ కలిపి వచ్చాను. ఒక 1 వీక్ ఉండి వెళ్ళిపోతాను అనమాట. అండ్ ఇక్కడైతే సున్నుండలు చేయడం స్టార్ట్ చేసింది మమ్మీ. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మెయిన్ ఇదే. నాకు ఈ వీడియో షేర్ చేసుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మిట్టుగా టైంలో అసలు ఒక్క మెమరీ కూడా లేదు, ఏదో తలుచుకొని ఆ గుర్తులేవి తలుచుకొని ఇదవడం తప్ప అసలు ఒక్క మెమరీ కూడా లేదు వాడు కడుపులో ఉన్నప్పుడు. సో ఈసారి యూట్యూబ్ ఛానల్ ఉంది అప్పుడు చక్కగా మీతో షేర్ చేసుకోవచ్చు. నాకు పెద్ద మెమరీ ఉంటుంది, నేను ప్రతిదీ మెయిన్ మెమరీ గురించి అని షూట్ చేస్తా. తర్వాత మీకు షేర్ చేయడం అనేది సెకండరీ అనమాట. సో ఇక్కడైతే ఆల్రెడీ మేము రాకముందే మినువులన్నీ ఫ్రై చేసి ఆడించేసి ఇలా క్యాన్తో రెడీగా ఉంచిందనమాట. సో ఈ పిండి సున్నుండల పిండి అనమాట. మొత్తం మీద మేము 2 సార్లు వండలు చుట్టాము నేను మమ్మీ. సో ఇందులో సరిపోయేంత వరకు మేము కలపడానికి ఈజీగా ఉన్నంత వరకు 2 సార్లు మమ్మీ లెక్కగా తీసి వేస్తుంది. ఇందులో ఏంటంటే ఈ మినపపిండి అండ్ ఆల్సో అదేంటి పంచదార, బోల్డ్ అంత నెయ్యి వేసి సున్నుండలు చేసేసుకుందాం ఈరోజు. అండ్ ఎందుకు మనం అత్తవారికి ఇవ్వాలి, మమ్మీ వాళ్ళ అత్తవారికి ఇవ్వాలనేది కూడా నేను మీకు వీడియోలో చెప్పాను. ఇప్పుడు అప్పుడు చెప్తే మళ్ళీ మీకు బోర్ కొడుతుందేమో, లేదంటే ఒకసారి చెప్తాను చూడండి. మనకి నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అంత తొందరగా రివీల్ చెయ్యరు. చాలామంది ఏంటంటే 3rd మంత్, నేను కూడా మీకు యూట్యూబ్లో 3rd మంత్లోనే రివీల్ చేశా. నాకు మరి ఎక్సైట్మెంట్ ఎక్కువైతే 3rd మంత్లో మీకు చెప్పేశాను. బట్ నార్మల్గా అయితే 3rd, 5th మంత్ వచ్చేంత వరకు ఎవరికి చెప్పరు. దిష్టి తగులుతుంది, కళ్ళు తగులుతాయి, చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి అంత తొందరగా రివీల్ చేయరు. నాకు చాలామంది యూట్యూబ్లో సజెస్ట్ చేశారు, అక్క అంత తొందరగా రివీల్ చేయకండి, అంత తొందరగా చెప్పకండి, బొడ్డు చూపించకండి అని చెప్పి. సో
అది అలా పక్కన పెట్టేస్తే మనకి మన చుట్టాల వాళ్ళకి అందరికీ ఈ గుడ్ న్యూస్ అనేది చెప్పాలి కాబట్టి ఇలా స్వీట్ మనం పంపించి గుడ్ న్యూస్ అనేది చెప్తారనమాట. ఈ మమ్మీ వాళ్ళు ఈ స్వీట్ పంపించిన తర్వాత మా అత్త వాళ్ళు స్వీట్ ఇచ్చి ఇలా మాకు ఎందుకు స్వీట్ ఇస్తున్నారు అంటే మా కోడలు నీళ్ళు పోసుకుంది అందుకని స్వీట్ అని చెప్పేసి పంపిస్తూ ఉంటారు అనమాట. పంచి పెడతారు. ఇవన్నీ ఇంట్లో తినడానికి కాదు, చుట్టాలకి వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి వీధిలో వాళ్ళకి అందరికీ పంచి పెట్టడం కోసం. సో ఇదే నేను మళ్ళీ వీడియోలో కూడా చెప్పాను. మీకు ఇన్ కేస్ బోర్ అనిపిస్తే అది స్కిప్ చేసేయండి. అది మమ్మీతో మాట్లాడుతూ చెప్పాను అనమాట. అండ్ మా నాన్నమ్మ చూసారా ఏమంటుందో. మా నాన్నమ్మకి ఏంటంటే బొజ్జ అలా తడుముతూ ఉంటుంది. మా అక్క ప్రెగ్నెంట్ అయినప్పుడు అంతే, నేను ఫస్ట్ ప్రెగ్నెంట్ అయినప్పుడు అంతే, బొజ్జ అలా తడుముతూ ఉంటుంది అనమాట. కడుపు ఎక్కడుంది ఏంటి, గట్టిగా ఉండాలి, రౌండ్గా ఉందా, సూదిగా ఉందా అని చెప్పేసి ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. ఇంతకుముందు అయితే మిట్టుగా టైంలో చాలా ఎక్సైటింగ్గా అడిగేది. బట్ ఇప్పుడు మా నాన్నమ్మ కొంచెం అలా ఏజ్ అవుతున్న కొద్దీ కొంచెం నీరసం పడిపోయింది కదా. సో అది అప్పుడు మా నాన్నమ్మ నేను రివీల్ చేసినప్పుడు కూడా మా నాన్నమ్మ మాటలు చాలామందికి నచ్చాయి. లైక్ చాలా బాగా మాట్లాడారు, ఎవరికి చెప్పొద్దు అంటున్నారని చెప్పి. సో అందువల్ల మా నాన్నమ్మ ఇలా వచ్చిన వెంటనే నేను వీడియోస్ స్టార్ట్ చేసేసా షూట్ చేయడం. తర్వాత ఇంకా సున్నుండలు చేయడం స్టార్ట్ చేసేసాము. ఇది ఇలా చేసిన తర్వాత మిట్టుగాడి కోసం చిన్న ఉండలు కూడా చేసింది, వాడు హాస్టల్కి పట్టుకెళ్ళడం కోసం. ఆ తర్వాత మిగతావన్నీ అసలు యాక్చువల్గా అయితే ఎక్కువ చేయాలి అని అనుకుంది మమ్మీ. కాకపోతే మామయ్య గారు వాళ్ళు ఏంటంటే పంచి పెట్టడానికి కొంచెం అంత అందరికీ పంచిపెట్టడం వాటికి మనుషులు ఉండాలి కదా. సో అంత ఫీజిబిలిటీ ఇప్పుడు లేదని చెప్పి తక్కువే పంపించండి, ఎక్కువ వద్దు అని చెప్పి అనగానే మమ్మీ ఇంకా క్వాంటిటీ తగ్గించేసింది అనమాట. కాజాలు అండ్ ఇవి సున్నుండలు అండ్ మటన్ అనుకుంది. బట్ కాజాలు స్కిప్ చేసేసి ఇంక సున్నుండలు అనేది కొంచెం మంచిగా ఉంటాయి అన్నమాట. అంటే గౌరవంగా ఉంటుంది, రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. మమ్మీ కూడా వీడియోలో అది చెప్పింది, రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది అన్నమాట సున్నుండలు. మెయిన్ మన పెళ్ళికి సారీలో కూడా సున్నుండలు కంపల్సరీగా ఇంక్లూడ్ చేస్తారు. అండ్ చాలా బలమైన ఫుడ్. మెయిన్ ఇందులో పంచదార ఒక్కటి తప్పించి మిగతాది ఆ మినువులు కానీ లేకపోతే ఆ నెయ్యి కానీ చాలా బలమైన ఫుడ్. ఇంతకుముందు ఇంత పెద్ద పెద్ద ఉండలు తిని అరాయించేసుకునే వాళ్ళంట. బట్ ఇప్పుడు ఇది పురాతన నుంచి వస్తున్న స్వీట్ ఇది. ఇప్పుడు చాలా వరకు తగ్గించేశారు. బట్ చాలా మంచిది, ఒంటికి చాలా మంచిది. మెయిన్ నేనేంటంటే ఈ మధ్య తినడం మానేశాను, ఎందుకంటే షుగర్ ఎక్కువ ఉంటుందని. నేను షుగర్ మ్యాక్సిమం ఏంటి 100% 99.9% ఆపేసాను షుగర్. నేను డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి షుగర్ మనకు ఒంటికి అస్సలు మంచిది కాదు, నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నా. సో అందువల్ల తగ్గించేశాను. బట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో అప్పుడప్పుడు ఇలాంటివి తింటూ ఉండాలన్నమాట. ప్రోటీన్ లడ్డూస్ అని లేకపోతే ఇలాంటివన్నీ తింటూ ఉండాలి. సో నా కోసం అండ్ ఆల్సో మిట్టుగడి కోసం చిన్న చిన్న ఉండలు చేసింది. మిగతావి మా అత్త వాళ్ళకి ఇవ్వడానికి మాత్రం పెద్దవి చేసింది. ఇంతకుముందు అయితే ఇంకా పెద్ద ఉండలు చేసేది. బట్ అందరికి ఇచ్చేటప్పుడు వాళ్ళు తినడానికి ఫీజిబిలిటీగా ఉండాలి కదా అని చెప్పేసి ఉండ సైజ్ తగ్గించింది అనమాట. మా మమ్మీ చేత అయితే ఇంకా పెద్ద వస్తాయి. అండ్ ఇలా అయితే మేము చేసుకుంటున్నాం సింపుల్గా. ఇలా 2 సార్లు చేసామన్నమాట. అంటే ఇందాక పిండి లెక్కగా వేసి పంచదార లెక్కగా వేసి కూల్చుకొని నెయ్యి కూడా కూల్చుకొని దాని తగ్గట్టు చేస్తుందనమాట. చాలామంది వైట్గా చేసుకుంటారు సున్నుండలు. బట్ మేమేంటంటే ఆ మినువులు కొంచెం బాగా ఫ్రై అయితే తినడానికి ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుందని చెప్పి కొంచెం ఎక్కువగా ఫ్రై చేయమన్నాను నేనే. ఆ కలర్ కూడా కొంచెం బ్రౌన్గా వస్తుంది. చాలామందికి వైట్ కలర్ కనిపిస్తాయి సున్నుండలు. సో అది. అండ్ మీ దగ్గర ఈ ట్రెడిషన్ ఉందా ఏంటనేది చెప్పండి నాకు. నేనైతే మంచి హుషారుగా చేస్తాను ఇలాంటివన్నీ కూడా. మమ్మీ అయితే అసలు కింద కూర్చోదు. నాకు చాలామంది ఈ వీడియోలో కూడా నాకు తెలిసి కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తారు, అక్క కిందన కూర్చోవద్దు అని చెప్పి. నాకు స్టూల్ మీద అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు అనమాట. ట్రై చేస్తున్నా స్టూల్ మీద కుర్చీ మీద కూర్చొని చేయడానికి. బట్ ఫస్ట్ నుంచి గబుక్కుని కిందన కూర్చొని నేల మీద కూర్చొని పనులు చేయడం అలవాటు. సో అందువల్ల నేల మీద కూర్చొని పోతున్నాను. అస్సలు పైన కూర్చొని చేయడం అస్సలు అలవట్లేదు. అండ్ పైన కూర్చొని వంగేదానికంటే కింద కూర్చొని చేయడమే నాకు ఈజీగా ఉంటుంది. అండ్ సున్నుండలు చూసారా భలే మెరుస్తున్నాయి కదా. నెయ్యి అది కొంచెం గట్టిగా పడేసరికి మంచిగా మెరుపు అనేది వస్తుంది. నెయ్యి ఇంకొంచెం ఎక్కువైతే మరీ పల్చగా వచ్చేస్తాయి అనమాట. సో దానికి తగ్గట్టు ఉండ చుట్టుకుంటూ నెయ్యి యాడ్ చేసుకోవాలి. లేకపోతే నెయ్యి ఒకేసారి డంప్ చేసేసామంటే అప్పడాల్లో వచ్చేస్తాయి అనమాట. అవి ఉండలు చేసిన ఉండ కట్టదు, పలచగా అయిపోతుంది పిండి అంతాను. ఒకసారి అలా అయిందనమాట. మేము తెలియక వేసేస్తే ఇబ్బంది అయింది బాగా. సో అది ప్రతిసారి సంక్రాంతికి అయితే సున్నుండలు చేసుకునే వాళ్ళం. బట్ ఈసారి అయితే ఇలా అసలు
ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ వస్తుందని, మళ్ళీ ఇలా బుట్టు చేసుకుంటామని, ఇవన్నీ మళ్ళీ 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 చేస్తామని అని చెప్పేసి అస్సలు అనుకోలేదు. సో అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి అన్నీను. సో అది. అండ్ ఇక్కడైతే లెక్క పెడుతున్నాను నేను, ఎన్ని పడుతున్నాయి ఏంటి ఒక పల్లెల్లో అని చెప్పేసి లెక్క పెడుతున్నా. సో ఇవన్నీ ఒక క్యాన్లో ఆరిన తర్వాత, మొత్తం కొంచెం ఆరిన తర్వాత క్యాన్లో వేసేసి స్టోర్ చేసేసి అప్పుడు మా అత్త వాళ్ళకి పట్టుకెళ్ళి ఇవ్వాలన్నమాట. సో ఇది ప్రాసెస్ నడుస్తుంది. ఇది ఇచ్చేసిన తర్వాత నాకు 6th మంత్ రాకముందే ఇవి స్వీట్స్ అనేవి ఇచ్చేయాలన్నమాట. 5th మంత్లోనే ఇవ్వాలి. 6th మళ్ళీ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇవ్వడం అంత కరెక్ట్ కాదు. 5th మంత్లోనే యూజువల్గా 5th మంత్ ఎంటర్ అయినప్పటి నుంచి మంచి రోజు చూసుకొని ఇస్తారనమాట. సో అది. చాలుమా ఇందాకే ఉండబట్టింది, కాకపోతే ఇంకొంచెం వేస్తే సరిపోతుంది అన్నమాట. ఎందుకు చేసుకుంటున్నావు సున్నుండలో? నీకు 5 నెలలు వచ్చింది కదా, ఆ బుట్టు ఇవ్వడానికని. అటు చూసి చెప్పు. ఎక్కడికా చూసి చెప్పిన నీకా చూసినా అక్కడ. మా సైడ్ ఏంటంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత 5th మంత్లో అమ్మగోరు పుట్టింటి వాళ్ళు అత్త వాళ్ళకి బుట్టిస్తారనమాట. అది ఏదైనా కావచ్చు, సున్నుండ్లనే కాదు. కాకపోతే మా మావయ్య గారు ఏమో ఏదైనా చాలా తక్కువే పంపించండి అన్నారనమాట. అందుకని మమ్మీ అయితే నువ్వేమనుకున్నావు? నువ్వు ఏమిద్దాం అనుకున్నావు? నేను ఫస్ట్ మినపసన్నులో ఇద్దాం అనుకున్నాను. మినపసన్నులు అంటే గౌరవమైన బుట్టది. ఇంకా ఇప్పుడు ఇంకేమి ఇంకా ఒక 1 మాసం కేజీ 1 మాసం ఇది ఇచ్చేద్దాం అనుకున్నాను. కేజీ 1 మాసం అంటే మటన్, కేజీ మటన్ సున్నుండ్లు కాజాలు అనుకుంది. బట్ ఇంకా మావయ్య గారు అసలు వద్దు, తక్కువే పంచిపెట్టలేకపోతున్నాం అని అన్నారని ఇప్పుడు ఇది పట్టుకెళ్తారు కదా. పట్టుకెళ్ళిన తర్వాత మా అత్తవారు చుట్టాలు తరపు వాళ్ళు ఉంటారు కదా, నా మధ్య పంచిపెడతారు. అంతే కదా. నార్మల్గా అయితే అఫీషియల్గా ప్రెగ్నెన్సీ అని ఇప్పుడే చెప్తారు. ఇప్పుడంటే అందరికీ తెలుస్తుంది, కానీ నార్మల్గా నేనైతే ముందే మీ అందరికీ చెప్పేశాను. కానీ అఫీషియల్గా ఈ స్వీట్ ఇచ్చే చెప్తారనమాట. మా కోడలు నీళ్ళు పోసుకుంది, ఆ రోజు మా అమ్మాయి నీళ్ళు పోసుకుంది, అలాగా. ఇది ఫస్ట్ బుట్టి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ బుట్టి. సెకండ్ది అప్పుడు ఏది కావాలంటే అదే. సెకండ్ ఎప్పుడు ఇస్తారు? 8వ నెల. 8వ నెలలో అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు డెలివరీకి. అప్పుడు 8వ నెలలో కొంచెం ఇంకా గ్రాండ్గా ఇస్తారనమాట. అప్పుడు మా అత్త వాళ్ళు కూడా ఇస్తారు, వీళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు అనమాట. లేదు మా సరిపోతుంది. ఇంకా ముద్దలు ఉంది, చూడు ముద్దలు ఉంది. ఇంకా వేస్తావా? తేవాలి మళ్ళీ అయితే చూడు, కావాలంటే చూసి చెప్తాను. అలా వస్తుంది కదా, చాలు. కొంచెం కలిపితే బాగుంది. అంతమందిలో ఉంటుంది. కలుపుకుంటూ చేసేసుకోవడమే.
యాక్చువల్గా నాకు 5th మంత్ ఎంటర్ అవ్వగానే ఇచ్చేయాలి, కాకపోతే నేను అన్న వీడియో షూట్ చేసుకుంటాను, అప్పుడు లేదు కదా మెట్టుగా టైంలో అసలు వీడియోసే లేవు, నేను మెమరీగా కూడా అసలు తీసుకోలేదు, నాకు దగ్గర ఫోన్ కూడా లేదు అప్పుడు. కింద పిండి అందుకే ఒక పక్క పెట్టుకుంటూ కలుపుకుంటూ చేసుకుంటూ కరెక్ట్. దానిలో నెయ్యి ఎక్కువ ఉంది, దీనిలో తక్కువ. ఆ ఉండి ఇందులో కలిపేద్దాం. వేసిన కొంచెం నెయ్యి ఎక్కువ ఉంది కదా ఇందులో. నాకైనా మా మమ్మీ తొందరగా లెక్కలేస్తుంది, నేను మమ్మీ ఏమైనా అంటే నేను అనేది స్వీట్ చూడలేదు. కింద ఇంకా కలుపుదాం ఒకసారి, నువ్వు అలా వదిలి మేత పనుల్లో తీసేద్దాం అనుకుంటున్నాను. అయితే అండ్ ఎలాగో వస్తున్నాం కదా అని చెప్పి వినాయక చవితి కూడా ఇంక ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందామని, అండ్ నేను సరదాగా కూర్చొని మాట్లాడుతూ వీడియో చేద్దాం అనుకున్నా, బట్ మా మమ్మీ అసలు అంటే అలవాటు లేదు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవీణ్కి నాకంటే అలవాటు ఉంటుంది, టక్ టక్ మాట్లాడేస్తాం, మమ్మీ మాట్లాడతాను అంటది కానీ ఇంకా అంత స్పాంటేనియస్గా రావన్నమాట, మా అత్త ఎలా మాట్లాడితే అలా వెళ్ళిపోతుంది తప్ప వీడియో రన్ అవుతుంది, వీడియో తగ్గట్టుగా మాట్లాడాలి అనేది ఏమి ఉండదు, సో న్యాచురల్ వేలో మాట్లాడేస్తుంది, సో అది బాగుంటుంది కూడా. అండ్ వినాయక చవితి వరకు వచ్చేస్తే, వినాయక చవితి నార్మల్గా అయితే మమ్మీ అయితే వరలక్ష్మీదేవి వ్రతాన్ని కూడా వచ్చేయమంది, అసలు నువ్వు చేసుకోలేవు పని, ఇక్కడైతే నేను ఉంటాను కాబట్టి అలా దీపం పెట్టేసుకుంది కానీ అది ఇది అని చెప్పి. సో వినాయక చవితికి ఇంకొక రీజన్ ఏంటంటే మిట్టు కానీ తీసుకొద్దామని, మిట్టు హాస్టల్లో ఉన్నాడు కదా, మీకు తెలుసు కదా హాస్టల్లో ఉన్నాడని చెప్పి, సో వాడిని తీసుకొద్దాము, సో మా బొజ్జ వినాయకుడు కూడా ఉండాలి కదా వినాయక చవితికి అని చెప్పి, సో వాడిని నేను చాలా రోజులు అయిపోయింది చూసి, ప్రవీణ్ మధ్యలో వెళ్ళి చూసి వచ్చారు కానీ నాకు బాగా లాగేస్తుంది అనమాట వాడి వైపు, అందువల్ల వాడిని తీసుకొచ్చి వాడితో సెలబ్రేట్ చేసుకొని వినాయక చవితి అయిపోయిన తర్వాత వాడిని హాస్టల్లో డ్రాప్ చేసి మేము హైదరాబాద్ రిటర్న్ అయిపోదామని అలా ప్లాన్ చేసుకున్నాము. ఈలోపు నాకు ఇంజెక్షన్ కూడా అయిపోతుంది అండ్ ఇది కూడా అయిపోతుంది, వినాయక చవితి కూడా అంతా అలా సెట్ అయిపోతుంది కదా. అండ్ మా అత్త వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళతో వీళ్ళతో కూడా సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి. అండ్ నాకు తెలిసి మ్యాక్సిమం ఈ సంవత్సరం ఫెస్టివల్స్ మ్యాక్సిమం ఇక్కడే చేసుకుంటామేమో అనిపిస్తుంది నాకు, ఎందుకంటే మళ్ళీ కార్తీక మాసంలో దీపావళికి కానీ లేకపోతే నాగల చవితికి కానీ కూడా మేబీ ఇక్కడికే వస్తామేమో, అలా ఇంకా ప్లాన్ అయితే లేదు. అండ్ అది అలా పక్కన పెట్టేస్తే సున్నుండలు అన్నీ కూడా ఇలా చేసేసాం. అండ్ చిన్న సున్నుండలు చేసింది మిట్టుకి అండ్ మాకు కలిపి, అండ్ చిన్నవి మిగతావన్నీ మా అత్త వాళ్ళకి పంపించడానికి అనమాట, చాలా తక్కువే మామయ్య గారు చెప్పిన దాన్ని బట్టి చేసిందనమాట. సో అది మేము ఆల్మోస్ట్ ఒక 1.5 hour 2 hours చేసేసాం మొత్తం అన్నీ కూడా. అండ్ ఆ తర్వాత శుక్రవారం కాబట్టి మమ్మీ కొంచెం రుబ్బు రోల్కి వాటికి బొట్లు అవి పెట్టుకుంటుంది అనమాట. సో అది ఈరోజు వీడియో అయితే ఎలా ఉందండి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ వ్లాగ్తో కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఎవరెవరైతే జాగ్రత్తలు చెప్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కన్సర్న్. And bye bye, take care, have a great day, tata.